ఎప్పుడు చూడ దిక్కుమాల నైటీలు వేసుకుంటే బదులు సీరియల్లో లాగా అందంగా తయారు కావచ్చు కదా. అలాగే అత్తమ్మ, ఇప్పుడే మార్చుకుంటాను. ఇదేంటి మరీ పట్టు చీర కట్టుకొని వచ్చింది? అత్తమ్మ కట్టుకొచ్చాను, ఎలా ఉందండి? అది ఇప్పుడు నా కోడలు అదిరిపోయింది కదూ. సరేలే పని చేసుకోపో. సరే అత్తమ్మ. అయ్య బాబాయ్, ఇప్పుడు గిన్నెలు తోమితే నా నెయిల్ పాలిష్ అంతా పోద్ది. అమ్మో గిన్నెలు తోమను. అయ్య బాబాయ్, ఇంత చెమట పడుతుంది ఏంటి? ఇప్పుడు చెమట పడితే నా మేకప్ అంతా పాడవుద్ది, మళ్ళీ మా అత్తగారు ఫీల్ అవుతారు. వద్దు బాబాయ్, నేను ఇల్లు కూడా తోడను. శుభ్రంగా టీవీ చూసుకుంటా కూర్చున్నావు. గిన్నెలు అక్కడనే ఉన్నాయి, చీపురు కట్ట అక్కడనే పడేసినావు. ఇల్లు ఉడవలేను, కనీసం నా మొఖాన్ని ఒక టీ చుక్కియలేను. ఏ పని చేసినా చెమటలు పట్టి చిరాగ్గా ఉంటుంది అత్తమ్మ. అందుకే రేపటి నుంచి వంట చేయడానికి వంట మనిషిని, గిన్నెలు తోమడానికి పనామని పెట్టేస్తాను అత్తమ్మ. మళ్ళీ మీ మాట జవదాటాను అనుకో, మా ఆయన వచ్చిన తర్వాత అదిగో చూడరా మీ ఆవిడ నా మాట అస్సలు వినట్లేదు అని అంటారు. మీ మాటే నాకు వేదం అత్తమ్మ. రేపటి నుంచి చక్కగా రెడీ ఇలానే కూర్చుంటాను. బాబాయ్, దీనికి అనవసరంగా రెడీగా మనం ఎక్కడైనా పెడతాట నైటీలు వేసుకుంటే అలానే ఉండనియండి. మీరు మాత్రం రెడీగా అమ్మని చెప్పకండి. అనవసరంగా పని అంతా ఎగ్గొట్టి రెడీ అయి కూర్చుంటారంట.